రాజు దేవుడు కొడుకులు ఉంటాయి. ఒక బిడ్డ ఉంటుంది, ఆమె పేరు అక్కమ్మ. అయితే ఊళ్ళోనే ఇస్తారు. అక్కమ్మలకు అది పండుగ ఉంటుంది. ఎడ్ల పొలాలు అంటే ఎడ్ల పొలాలకు అందరూ పోతారు. ఇక పండుగ అయితే ఇక పండుగ నాడే పాపం వాళ్ళకు కొట్టుకుంటే ఇది అయిపోతుంది. అట్లా ఎడ్ల పొలాలకైతే ఆయన లాస్ట్ ఎడ్ల పొలాలకు పోవాలి. ఎప్పుడు అదే ఫోన్ చెయ్యమని పోదు. అయితే ఆ రోజు మస్తు ఆమె బాధపడుకుంటా పోతుంది. బాబుని ఎత్తుకొని పోతుంది. పోగా ఇంకా శంకరుడి పార్వతి చూసి అయ్యో ఇంతగానం బాధపడుతుంది, ఈ రాత్రులకి తెగుతాయి అని పోతారు. దగ్గరికి వచ్చి మార్గేషన్లో ఏమైంది అంటే ఇట్లా అవుతున్నది అంటే, ఏం కాదు నువ్వు అన్నీ వేసుకోపో ఎట్ల పొలాలకు, నువ్వు అన్నీ వేసుకోవాలి, గంటలు మూవతో వస్తారు అని చెప్తారు. చెప్పకుండా మట్టి పోసుకోమంటారు. వెనకకు తిరుక్కుంటూ పో అంటే పోతారు. వారి భర్తలు పోయి ఆయన అన్నీ వేసుకుంటారు. వంటలన్నీ వేసుకొని మట్టెట్లు ఎట్లు అన్నిటికీ అన్నీ వేసి పండుగ అంతా రెడీ పెట్టుకున్నడికి ఆయన 7 గంటలు మోగలతో గల్లి గల్లిమని వస్తారు. ఇక సంతోషంగా పండుగ జరుపుకుంటారు. మస్తు రాత్రి అయితే మంచి పండుకుంటారు. వాళ్ళందరూ వాళ్ళని చూస్తారు. ఇంకా లేవని లేదు, రాత్రి కూడా గట్లే అనుకున్నారేమో అని అనుకుంటారు. ఆయన చూసి తలుపు పిలుస్తారు. తలుపు తీసిన దాకా మొత్తం ఇల్లు నిండా ఇట్లా తీసుకుని అట్లా తీసుకొని అట్లా ఇట్లా నాన్న ఇట్లా తీసుకో 2 ఫింగర్స్ తీసుకొని జోలి పెట్టు, ఇవి పెట్టు, అక్షం అవి తీసుకొని జోలి పువ్వు పెట్టు. జోజ దగ్గర అట్లా పడేయద్దు, మెల్లి పెట్టు.